పార్లమెంట్ ప్రతినిధిగా ఎడ్యుకేటెడ్ వ్యక్తిగా నాకు అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో పార్లమెంటులో ఉత్తరాంధ్రకి సంబంధించి మన ప్రభుత్వం మీద కొంతమంది విమర్శలు చేయటం మనం చూస్తూ ఉన్నాము. చూపిస్తున్నాను. ఈ బుక్లెట్ మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పార్లమెంట్ అందరికీ కూడా మనం రైజ్ చేయాల్సిన సబ్జెక్ట్స్ మీద ఇచ్చింది. పార్లమెంట్లో ప్రజెంట్ చేయలేదు అన్న మాట దయచేసి వెనక్కి తీసుకుంటే మంచిది. ఎవరైతే విమర్శలు చేస్తున్నారో, ఎవరైతే మాట్లాడారో, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, మన స్థానిక నాయకులు కొనతాల రామకృష్ణ గారు మరి ఉత్తరాంధ్ర గురించి అనేక సార్లు ఆయన చిత్తశుద్ధితోనే పోరాటం చేశారని నమ్ముతున్నాం. కానీ పోరాటం చేసిన వ్యక్తులు ఆఖరి నిమిషంలో ఈరోజు వచ్చి ఏం చేశారు, చేయలేదు కాబట్టే నేను వెళ్తున్నానని నిన్న ప్రెస్ మీట్లో కానీ ప్రజలతో మాట్లాడిన సందేశం విన్న తర్వాత మరి వాస్తవాలు తెలుసుకోవాలని ఈరోజు నేను ప్రజెంట్ చేయడం జరిగింది. ఉత్తరాంధ్ర మనకి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ అని ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది. వైఎస్ఆర్సీపీ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దాని మీద ఎంత చిత్తశుద్ధితో, ఎందుకంటే దానిని ముందు మెటీరియలైజ్ చేయాలి మన ప్రభుత్వంలో అని చెప్పి దానికి భూమి పూజ కాదు, దానికి శంకుస్థాపన చేయడానికి కూడా ఇంచుమించుగా ఈ రోజుకి కూడా నేను చెప్తున్నాను, ఫిబ్రవరి మొదటి వారంలో దీనికి శంకుస్థాపన చేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజల కళ్ళు కట్టినట్టు మరి దాన్ని ప్రూవ్ చేయడానికి కూడా మేము తప్పనిసరిగా, ఎందుకంటే డిఆర్ఎం గారితో ఈ ప్రెస్ మీట్కి వచ్చే ముందు కూడా నేను మాట్లాడడం జరిగింది. జస్ట్ వెళ్ళి ఒక్కసారి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి వీళ్ళు ప్రొసీడ్ అని చెప్పి డిఆర్ఎం గారు, సౌత్ ఈస్ట్ కోస్ట్ డిఆర్ఎం గారు విశాఖపట్నం, ఆయన కూడా చెప్పడం జరిగింది. ఈ వారంలో ఇన్స్పెక్షన్ అవుతుంది. ఇంచుమించుగా ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి దానికి భూమి పూజ కూడా చేయడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, ఇటు పైన మరి రైల్వే జోన్ గురించి ఇంకొకసారి మాట్లాడే అవసరం ఉండకూడదని చెప్పి ఈరోజు మళ్ళీ ప్రతిపక్షాలందరికీ కూడా మరి ఒక ప్రజాప్రతినిధిగా చెప్పడం జరుగుతుంది. నాకు చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, గత 2-3 రోజుల్లో జరిగిన పరిణామాలు కానీ అనేక సందర్భాల్లో వాళ్ళు చెప్తునేటప్పుడు కనీస అవగాహన కానీ, కనీసం దాన్ని ఫాలో అవుతున్నారా ఏదా సబ్జెక్ట్ అన్న విషయం మీద చాలా ఆశ్చర్యం కలిగి ఈరోజు ప్రెస్ ద్వారా కూడా దీన్ని అడ్రస్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి మొట్టమొదటిగా మనం రైల్వే జోన్కి వద్దాము. ఎందుకంటే అందరు కూడా మరి రైల్వే జోన్ ఏది అన్నారు. మీకు అసలు ఫస్ట్ అసలు విషయం మీద రైల్వే జోన్ ఆల్రెడీ మనకి శాంక్షన్ అయిపోయిందన్న విషయం మీద అసలు స్పష్టత లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం, చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఆల్రెడీ మనకి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ శాంక్షన్ అయిపోయింది. అసలు దానిలో వేరే మాట లేదు. దాని తర్వాత పరిణామం, ఆ జోనల్ ఆఫీస్ కట్టడానికి సైట్ అనేది అది జీవీఎంసీ నుంచి సైట్ ప్రామిస్ చేశారు. ఒకవేళ అది వస్తే పెద్దగా ఒకే దగ్గర కట్టచ్చు జోనల్ ఆఫీస్ అన్న దాని మీద ఒక ప్రపోజల్ వెళ్ళింది. అది కూడా మీకు చాలా, అంటే అది కూడా తెలియకపోవడం చాలా ఆశ్చర్యం. అనేక సందర్భాల్లో నేను కూడా ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడు చెప్పాను, ముడసర్లో దగ్గర ఒక స్థలం కోసం అని చెప్పి ప్రపోజల్ వెళ్ళాయి. కానీ అది వచ్చేలోపు మనం జోనల్ ఆఫీస్ వైర్లెస్ కాలనీ ఏదైతే ఇప్పుడున్న డిఆర్ఎం ఆఫీసు రైల్వే స్టేషన్ ఆపోజిట్గా ఉందో అక్కడ ఒకసారి చూడటం జరిగింది. ఈ మధ్య ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు రైల్వే మినిస్టర్ గారు కూడా వచ్చి ఆ రోజు కూడా ఆ ఓపెనింగ్స్లో ఆ సబ్జెక్ట్ కూడా పెట్టడం జరిగింది. అంటే ఇది ఎంత పాజిటివ్, రైల్వే జోన్ సాధించలేదు అన్న మాట అసలు ఎలా వచ్చిందనేది ప్రతిపక్షాలు నేను డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు ఒక దిస్ ఈజ్ సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ. సో అసలు ఈ సబ్జెక్ట్ ఎలా వచ్చింది అంటే, ఇంత ఉత్తరాంధ్ర అభివృద్ధి మీద పోరాటం చేస్తున్నానన్న నాయకులకి అసలు దీని మీద ఒక డిపిఆర్ ఎప్పుడు అడుగుతారు? శాంక్షన్ అయితే డిపిఆర్ అడుగుతారు, ఫండ్స్ ఇవ్వాలంటే డిపిఆర్ అడుగుతారు, దానికి ఒక డిజైన్ వస్తేనే డిపిఆర్ తయారవుతుంది. డిజైన్ ఎప్పుడు వస్తుంది? దాని మోడల్ ఆల్రెడీ వస్తేనే ఆ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ వస్తుంది. ఇది దీనికి కంప్లీట్గా దీనికి ఒక ఓఎస్డి కూడా స్థాయి వ్యక్తి ఉన్నారు జోన్ సంబంధించి. దిస్ ఈజ్ ద కంప్లీట్ డిపిఆర్ అబౌట్ సౌత్ సెంట్రల్ రైల్వే జోనల్ ఆఫీస్ నాట్ ఇంకా జోన్ కోసం వెళ్ళటము, వైఎస్ఆర్సీపీ దానికోసము పోరాటాలు చేయలేదు, సాధించారా అనేది అవాస్తవం అని మీకు చెప్తున్నాను. నేను ఆల్రెడీ జోన్ ఇవ్వబడింది. సైట్ అనేది మనం ఏదైతే అప్పుడు తెలుగు తల్లి ఫ్లైఓవర్ కట్టినప్పుడు రైల్వే సంబంధించిన సైటు జీవీఎంసీ వారికి ఇవ్వడం జరిగిందో దానికి బదలాయింపుగా కొంత స్థలం రావాల్సి ఉంది. కాబట్టి
దానికోసం అడగడం జరిగింది. కానీ ఒకవేళ అది లేట్ అయినా కూడా వైర్లెస్ కాలనీలో సైట్ ఆల్రెడీ చూసి మినిమం ముందు ఆఫీస్ ఒకటి కన్స్ట్రక్ట్ చేయడానికి ఇమ్మీడియట్గా వీళ్ళు ఒక 170 కోట్లకి ప్రపోజల్ ఇస్తే టు స్టార్ట్ ద ప్రాసెస్ 10 crores ఆల్రెడీ రిలీజ్ చేశారు. టు స్టార్ట్ ద ప్రాసెస్ రైల్వే అనేది ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్కి ఏంటంటే ముందు టు స్టార్ట్ ద వర్క్ అంటే ముందు ఆ పింక్ బుక్లో ఎంటర్ అవ్వాలి. సిస్టమ్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వడం కోసము రిలీజ్ అయ్యి మీరు భూమి పూజ చేసుకుని శంకుస్థాపన చేసుకుని దాన్ని మొదలు పెట్టాలనేటప్పుడు డిఆర్ఎం స్థాయి వ్యక్తులు లేదు మనకి ఇమ్మీడియట్గా, ఎందుకంటే కోవిడ్లో మనకు ఒక 1.5 years పోయింది. అది మీరు అందరూ కూడా ప్రతిపక్షాలు కాదు, ఎవరైనా సామాన్య ప్రజలైనా సరే మనసులో పెట్టుకోవాల్సిన విషయం. ఈ 5 సంవత్సరాల కాలంలో చాలా క్రూషియల్ పీరియడ్ 1.5 years రైల్వే వ్యవస్థ ముఖ్యంగా కుదేలైపోయింది. ఆల్ ట్రైన్స్ స్టాప్డ్, ప్యాసింజర్స్ లేరు, ఇన్కమ్ లేదు. అప్పుడు మనం ఒక జోన్ సంబంధించి ఆఫీసులు కట్టాలి, ఇవన్నీ ప్రపోజల్ పెట్టడం అనేది అది మూర్ఖత్వమే అవుతుంది. కానీ అప్పటికే మన పేపర్ వర్క్ ఇది డే 1 మేము మాకు ఇచ్చినది ఫస్ట్ పార్లమెంటు సమావేశాలకే మాకు ఇచ్చినటువంటి బుక్లెట్ ఇది. సో దీన్ని అట్లా ప్రాసెస్ చేస్తూ ఒకటి సాధిస్తున్నాము. ఇందులో మనకి రైల్వే జోన్ ఆల్రెడీ రావడం జరిగింది, సైట్ ఎలొకేషన్ అయ్యింది. ఇప్పుడు నిజంగా చిత్తశుద్ధి ఉండి ప్రజా సమస్యల మీద అవగాహన ఉండి పోరాటం చేసి దాన్ని సాధించాలన్న తపన ఉన్న ఏ నాయకునికైనా ఈ విషయం తెలియకపోవడం హాస్యాస్పదం. ఈ విషయం ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు మనం ఏదైతే స్థలము బదలాయించలేదని అనుకున్నామో ఆ స్థలము బదలాయిస్తూ జీవీఎంసీ కమిషనరు డిఆర్ఎంకి రాసిన అఫీషియల్ కాపీ. సో ఇది ఆల్రెడీ స్థలం కూడా అప్పుడు మనకి 52 ఎకరాల స్థలం ఇవ్వాలి రైల్వేకి, 10 ఎకరాల దగ్గర కొంత డిస్ప్యూట్ ఉంది. సో అంత ఒకేసారి కావాలి అనేటప్పుడు అది ప్రాసెస్ జరిగింది కొంతకాలం. ఆ 10 ఎకరాల డిస్ప్యూట్ కూడా పోయింది. ఆల్రెడీ జీవీఎంసీ కమిషనర్ డిఆర్ఎం గారికి స్థలం హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ విషయం ఎందుకు తెలియలేదు? తెలియకపోవడం కూడా సమస్యల మీద ఫాలో అప్ లేదన్నమాట. తర్వాత ఈ మధ్యకాలంలో కూడా సైట్ ఇష్యూ ఉంది, 10 ఎకరాలు రావటం లేట్ అయితే వడ్లపూడి దగ్గర రైల్వేకే సంబంధించిన 100 ఎకరాల స్థలము, దానికోసం కూడా రైల్వే బోర్డుకి రైల్వే శాఖ లెటర్ రాసింది. ఇన్ కేసు ఒకవేళ అది లేట్ అయిన పక్షంలో ఆల్రెడీ మనకి జోన్ శాంక్షన్ అయింది కాబట్టి ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి ఒకవేళ జీవీఎంసీ నుంచి మనకి లేట్ అయిన పక్షంలో మనకి రైల్వేకే సంబంధించి వడ్లపూడి దగ్గర 100 ఎకరాల స్థలం మనకి రెడీగా ఉందని దానికి సంబంధించి కూడా డిపిఆర్ కూడా తయారు చేసి రైల్వే బోర్డు అనుమతికి రాయటం వాస్తవం కాదా మీరు వెరిఫై చేసుకోవాలి. ఒక విషయం మాట్లాడేటప్పుడు విషయం మీద స్పష్టమైన అవగాహనతో మాట్లాడాలని చెప్పి ఇవాళ నేను ఉత్తరాంధ్రకు సంబంధించిన ప్రజాప్రతినిధిగా నేను ఎవరైతే దీనికి సంబంధించి మాట్లాడుతున్నారో ఒకళ్ళిద్దరు కాదు అనేక మంది దీనికోసం ఏదో ఏదో చెప్పినట్టు వరుసగా పాతవన్నీ 4 పేర్లు చెప్పేస్తే అది పక్కదో పట్టిస్తారనేది అనుకోవటం అది మూర్ఖత్వమే అవుతుంది. సో తప్పనిసరిగా ఈ పేపర్ కూడా మీరు తెప్పించుకొని ఇది వాస్తవమా కాదా, దిస్ ఇస్ అన్ అఫీషియల్ కాపీ. సో ఇప్పుడు తప్పనిసరిగా ఎందుకంటే రైల్వే వ్యవస్థలో ఒక్కొక్కటి దశల వారీగా శాంక్షన్ అవుతూ ఉంటుంది. ఎన్ని 100 కోట్లైనా ఇంచుమించుగా మనకి ఆల్రెడీ అంటే కొత్త జోన్ కాదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ చాలా పెద్దది, దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన విశాఖపట్నం రైల్వే స్టేషన్, ఒక హెడ్ క్వార్టర్ ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజన్కి అన్నీ మనకి అన్ని వడ్డించినట్లుగా మనకి అంతా కూడా వనరులు ఉన్నాయి. ఇంచుమించు ఒక 200-300 కోట్లతో మనకి పని పూర్తి అయిపోతుంది. కాబట్టి ఇనీషియల్గా వీళ్ళు 170 కోట్లు వాళ్ళు అడిగారు. 10 crores ముందు పనులు స్టార్ట్ చేయండి, శంకుస్థాపన మొదలు పెట్టండి అని రిలీజ్ చేశారు. అంటే దీని అర్థం ఏంటి? ఎవరైతే మాట్లాడారో ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా మన స్థానిక నాయకులు కొనతాల రామకృష్ణ గారు మరి ఉత్తరాంధ్ర గురించి అనేక సార్లు ఆయన చిత్తశుద్ధితోనే పోరాటం చేశారని నమ్ముతున్నాం. కానీ పోరాటం చేసిన వ్యక్తులు ఆఖరి నిమిషంలో ఈరోజు వచ్చి ఏం చేశారు, చేయలేదు కాబట్టే నేను వెళ్తున్నానని నిన్న ప్రెస్ మీట్లో కానీ ప్రజలతో మాట్లాడిన సందేశం విన్న తర్వాత మరి వాస్తవాలు తెలుసుకోవాలని ఈరోజు నేను ప్రజెంట్ చేయడం జరిగింది. ఉత్తరాంధ్ర మనకి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ అని ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది. వైఎస్ఆర్సీపీ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దాని మీద ఎంత చిత్తశుద్ధితో, ఎందుకంటే దానిని ముందు మెటీరియలైజ్ చేయాలి మన ప్రభుత్వంలో అని చెప్పి దానికి భూమి పూజ కాదు దానికి శంకుస్థాపన చేయడానికి కూడా ఇంచుమించుగా ఈ రోజుకి కూడా నేను చెప్తున్నాను ఫిబ్రవరి మొదటి వారంలో దీనికి శంకుస్థాపన చేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజల కళ్ళు కట్టినట్టు
మరి దాన్ని ప్రూవ్ చేయడానికి కూడా మేము తప్పనిసరిగా, ఎందుకంటే డిఆర్ఎం గారితో ఈ ప్రెస్ మీట్కి వచ్చే ముందు కూడా నేను మాట్లాడడం జరిగింది. జస్ట్ వెళ్ళి ఒక్కసారి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి విల్ ప్రొసీడ్ అని చెప్పి డిఆర్ఎం గారు, సౌత్ ఈస్ట్ కోస్ట్ డిఆర్ఎం గారు విశాఖపట్నం, ఆయన కూడా చెప్పడం జరిగింది. ఈ వారంలో ఇన్స్పెక్షన్ అవుతుంది. ఇంచుమించుగా ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి దానికి భూమి పూజ కూడా చేయడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, ఇటు పైన మరి రైల్వే జోన్ గురించి ఇంకొకసారి మాట్లాడే అవసరం ఉండకూడదని చెప్పి ఈరోజు మళ్ళీ ప్రతిపక్షాలందరికీ కూడా మరి ఒక ప్రజాప్రతినిధిగా చెప్పడం జరుగుతుంది. రెండో విషయం, స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడుతూ ఉన్నారు.